జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. సూడో సెక్యులర్లు మన దేశానికి పట్టినటువంటి ఒక మాయదారి రోగాల మాదిరి వీళ్ళు ఎంతసేపటికి పక్క దేశాలకు వంతబడతా వాళ్ళు ఇసిరే చిల్లర్లు ఏరుకొని తింటా మన దేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలా, మన దేశంలో మెజారిటీ వర్గమైనటువంటి హిందూ సమాజాన్ని ఏ విధంగా దెబ్బతీయాలని చెప్పేసి వీళ్ళు శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ సూడో సెక్యులర్ల మీద ఒక బాలీవుడ్ హీరో అయితే తిరగబడినాడు. ఆయన ఎవరో, ఆయన ఎందుకు తిరగబడినాడో ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా. విక్రాంత్ మాసే ఈయన ఒక బాలీవుడ్కి సంబంధించినటువంటి నటుడు. మొదట ఈ టీవీ సీరియల్స్లోనూ, ఆ తర్వాత బాలీవుడ్లోకి రంగప్రవేశం అయితే చేసినాడు. మనకు పెద్దగా తెలియదు కానీ ఉత్తరాదిన ఇతనికైతే మంచి పేరు ఉన్నది. ఈ విక్రాంత్ మాసే తాను నటించినటువంటి సీరియల్స్, సినిమాల కంటే తాను చేసే విమర్శల మూలంగానే ఎక్కువ పాపులర్ అయిపోయినాడు. భారతీయ జనతా పార్టీ అన్న, ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్న, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం అన్నా కూడా ఈ విక్రాంత్ మాసేకు అస్సలు పడేదిలే. అవకాశం వచ్చినప్పుడల్లా మోడీ గారిని కావచ్చు, బీజేపీనో లేకపోతే ఆర్ఎస్ఎస్నో విమర్శిస్తానే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈ బాలీవుడ్ నటుడైనటువంటి ఈ విక్రాంత్ మాసే ఏ అవకాశాన్ని కూడా వదులుకోవాలా. ప్రతిసారి ప్రతి విషయంలోనూ ఏదో ఒక రకంగా విమర్శిస్తానే ఉన్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ 1 సంవత్సరం తర్వాత సడన్గా ఈ విక్రాంత్ మాసే అయితే మారిపోయినాడు. ఎప్పుడు కూడా మోడీ గారిని విమర్శించే ఈ విక్రాంత్ మాసే ఇప్పుడు మోడీకి భక్తుడిగా మారిపోయినాడు. అది ఎంతగా మారినాడంటే 2002వ సంవత్సరంలో జరిగినటువంటి గోద్రా రైలు దుర్ఘటనకు సంబంధించినటువంటి సంఘటన మీద సినిమా కూడా తీసినాడు. ఆ సినిమా పేరే ద సబర్మతి రిపోర్ట్. 2002లో అయోధ్యలో కరసేవ చేసి తిరిగి వస్తున్నటువంటి హిందువుల భోగిను ఈ జాంబిగాళ్ళు అయితే పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఘటనలో 59 మంది కరసేవకులు అత్యంత దారుణంగా సజీవ దహనం అయిపోయినారు. అందుకే 2002లో గుజరాత్లో అల్లర్లు అయితే జరిగినాయి. గుజరాత్లో ఈ అల్లర్లు ఊరికే జరగల. దీనికి చూడండి ఎంత బలమైన కారణం ఉన్నదో. అయితే ఇప్పుడు విక్రాంత్ మాసే ఈ గోద్రా సంఘటన పైన ఒక అద్భుతమైన సినిమాని అయితే తీసినాడు. త్వరలోనే ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. అయితే విక్రాంత్ మాసే ఈ సినిమా చేయడంతో ఈ విక్రాంత్ మాసే పైన పెద్ద ఎత్తున ఈ సూడో సెక్యులర్లంతా కూడా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. విక్రాంత్ మాసే ఒక దుర్మార్గుడని, దిగజారిపోయినాడు, అతను పూర్తిగా మారిపోయినాడు, అతను ఒక ముస్లిం వ్యతిరేకి అని చెప్పేసి మోడీకి బానిసని పెద్ద ఎత్తున ఈ సూడో సెక్యులర్లంతా కూడా రకరకాలుగా విమర్శలు చేయడం మొదలుపెట్టినారు. చూసి ఇక ఈ విమర్శలు చేస్తున్నటువంటి ఈ సూడో సెక్యులర్ గాళ్ళ మీద విక్రాంత్ మాసే అయితే తిరగబడినాడు. వాళ్లకు వాళ్ళ భాషలోనే సమాధానం చెప్పినాడు. ఎందుకు ఆయన ఏం మాట్లాడినాడు తెలిసిన? అవును, నేను మారిపోయినా, నేను దేశమంతా తిరిగి ఏవి పాలో ఏవి నీళ్ళో నేను తెలుసుకున్నా. ఒకప్పుడు నేను మోడీ గారిని వ్యతిరేకించిన మాట అయితే నిజమే, కానీ ఇప్పుడు నిజం తెలుసుకున్నా. ద సబర్మతి రిపోర్ట్ సినిమా హిందువులకో ముస్లింలకో సంబంధించిన సినిమా కాదు. ఇది జిహాదీలు చేసినటువంటి ఒక నిజమైన సంఘటన. అసలు గోద్రాలో రైలుని ఎవరు తగలబెట్టినారు? జిహాదీలు తగలబెట్టినారు. నేను ఈ సినిమాలో అదే చూపించిన, నేను నిజాన్నే చూపించిన, ఉన్నట్టే చూపించిన. ఇప్పుడు నా పైన యాంటీ ముస్లిం అన్న ముద్రన వేశారు, కానీ నిజం ఎప్పటికీ నిజమే. అతివాద ముస్లింలే గోద్రాలో రైలుని అయితే తగలబెట్టినారు. ఇది పచ్చి నిజం. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా కూడా. ఈ సంఘటనను ఎందుకు దాస్తున్నారు? 59 మంది ప్రాణాలను అన్యాయంగా జిహాదీలు అయితే బలికొన్నారు. అందుకే నేను ఈ సినిమా తీసిన అంట సూడో సెక్యులర్లకు దవడ బయలుపెట్టేట్టు ఈ విక్రాంత్ మాసే అయితే సమాధానం చెప్పినాడు. ఊరికే ఉంటే అంతే, ఇల్లు ఊరికే ఉండలేరు మనిషిని. ఏదో విధంగా గెలుతానే ఉంటారు. ఏళ్ళు పెట్టి వాసన చూసుకుంటా ఉండాలి. ఇలా బతుకులంతా కూడా పెట్టి వంగన పెట్టి గుద్దితే అప్పుడు కానీ వీళ్ళకి అన్నీ సెట్ అవ్వవు. ఈయనైతే అదే పని చేశాడు. లేకపోతే తమాషా. సరే, ఇప్పుడు ఏం జరిగిందో తెలియదా అందరికీ? తెలియని వాళ్ళ కోసము అందరికీ అసలు వాస్తవం ఏందనేది కళ్ళకు గట్టెట్టు వాస్తవ రూపంతో ఉన్నదాన్ని ఆయన సినిమా రూపంలో తీసి విడుదల చేసినాడు. దాంట్లో ఏమైనా అబద్ధం ఉంటే చెప్పండి మీరు. అది కాకుండా ఈయన ముస్లిం వ్యతిరేకనో లేకపోతే ఇంకొకటనో దిగజారిపోయినాడనో, మోడీకి బానిసగా మారిపోయినాడనో అంటే నిజాలను ప్రచారం చేస్తే, నిజాయితీగా బతికితే, ధర్మం కోసం బతికితే, ధర్మబద్ధంగా బతికితే మోడీకి బానిస. ఏం మాట్లాడుతున్నారు స్వామి? మొత్తానికి మీ అటోళ్ళకైతే కాలం మూడింద్రు, దాంట్లో మాత్రం డౌటే లే. రాను హిందువులు అయితే ఖచ్చితంగా ఐకమత్యం వస్తుంది. మీ అందరికి కూడా నోకలు అయితే చెల్తాయి, దాంట్లో మాత్రం డౌటే లే. ఇంకా సరే, మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.